తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 ఆగస్టులో స్టార్ట్ చేస్తారని సమాచారం. ఇప్పటికే 8 సీజన్స్ కంప్లీట్ అవ్వగా 9వ సీజన్‌ని బ్లాక్ బస్టర్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అందుకే స్టార్ సెలబ్రిటీస్‌ని హౌస్‌లోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇక బిగ్ బాస్ రియాలిటీ షో సీజన్ 9 కోసం రష్మి గౌతమ్‌ని తీసుకురావాలని నిర్వాహకులు ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. బిగ్ బాస్ సీజన్ 8 ఫ్లాప్ అవ్వడంతో బిగ్ బాస్ సీజన్ 9ని ఖచ్చితంగా సక్సెస్ చేసేలా ఈ షో నిర్వాహకులు అడుగులు వేస్తున్నారు. అయితే బిగ్ బాస్ షోలో పాల్గొనడానికి రష్మి గౌతమ్ అంగీకరించిందని, అయితే కొన్ని షరతులు మాత్రం విధించిందని సమాచారం. వారానికి 8 లక్షల రూపాయలు రెమ్యునరేషన్ ఇస్తే బిగ్ బాస్ షోకి రావడానికి తనకి అభ్యంతరం లేదని రష్మి చెప్పినట్లు తెలుస్తోంది. రష్మి బిగ్ బాస్కి ఓకే చెబితే ఈ షోపై క్రేజ్ పెరిగే ఛాన్స్ ఉంది. ఈ రేంజ్లో రష్మి పారితోషికం అందుకుంటే ఆమెకి సులభంగా ₹1,00,00,000 కంటే ఎక్కువ మొత్తం రెమ్యునరేషన్ దక్కే ఛాన్స్ ఉంది. ఇక బిగ్ బాస్ షో రూల్స్ ప్రకారం హౌస్ నుంచి బయటకి వచ్చిన తర్వాత కొన్ని నెలల పాటు రష్మి ఇతర ఛానల్స్లో షోస్ చేయకూడదు. రష్మి గౌతమ్ రేంజ్ అంతకంతకు పెంచుకుంటూ బుల్లితెర షోస్కి అనసూయ దూరం కావడంతో రష్మి డిమాండ్ పెరిగిపోయింది. రష్మి యాంకర్గా తన రేంజ్ని మరింత పెంచుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఇక బిగ్ బాస్ తెలుగు మొదటి సీజన్ నుంచి చూసుకుంటే మెల్లమెల్లగా రేటింగ్ స్థాయి పెరుగుతూ వచ్చింది. ముఖ్యంగా నాగార్జున వరుసగా సీజన్స్తో చాలా బాగా హోస్ట్గా చేసి నడిపించారు. అయితే ఇప్పుడు 9వ సీజన్ కోసం హోస్ట్గా ఎవరు వస్తారు అనేది హాట్ టాపిక్గా మారింది. అంతేకాకుండా ఇప్పుడు హోస్ట్ కంటే ముందుగా కంటెస్టెంట్స్ని ఫైనల్ చేసే పనిలో ఉన్నట్లుగా కొన్ని కథనాలు వెలువడుతున్నాయి. అయితే ఒక జబర్దస్త్ యాంకర్కి ఆఫర్ రావడంతో ఆమె ఊహించని స్థాయిలో రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. ఇటీవలి కాలంలో బిగ్ బాస్ షో ద్వారా మంచి క్రేజ్ అందుకుని చాలా మంది సెలబ్రిటీస్ ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ముఖ్యంగా టెలివిజన్ ప్రపంచంలోని ఇప్పుడిప్పుడే వారి స్థాయిని పెంచుకునే విధంగా ప్రయత్నాలు ఉన్న యాంకర్స్తో పాటు కామెడియన్స్, సీరియల్ ఆర్టిస్ట్స్ అందరూ కూడా బిగ్ బాస్తో తదుపరి సీజన్లో అవకాశం అందుకోవడానికి స్టార్ మా ప్రతినిధులని సంప్రదిస్తున్నారు. ఇప్పటికే కొంతమంది బిగ్ బాస్ నిర్వాహకులు ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. అందుకే ఈసారి కాస్త పేరు ఉన్న యాంకర్స్తో పాటు మంచి సినిమా ఆర్టిస్టులని కూడా, అలాగే సినిమా టెక్నీషియన్స్ని కూడా తీసుకురావాలని అనుకుంటున్నారు. ఇక ఇందులో జబర్దస్త్ యాంకర్స్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా రష్మి గౌతమ్ని తీసుకురావడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. రష్మి ప్రస్తుతం కొన్ని రియాలిటీ షోస్కి యాంకర్గా ఉన్న విషయం తెలిసిందే. అలాగే కొన్ని చిన్న సినిమాల్లో కూడా నటిస్తూ వస్తోంది. అయితే యాంకర్ రష్మి ఒక ఆఫర్ చేయడంతో ఆమె మాత్రం ఊహించని స్థాయిలో రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు బిగ్ బాస్ చరిత్రలోనే అత్యధికంగా శ్రీముఖి ఒక వారానికి దాదాపు 5 లక్షలకి పైగా రెమ్యునరేషన్ అందుకున్నట్టు తెలిసింది. అయితే ఇప్పుడు అంతకంటే ఎక్కువ స్థాయిలో యాంకర్ రష్మి డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. ఆమె ఒక వారానికి దాదాపు 7-8 లక్షల వరకు కావాలని అడుగుతున్నట్లుగా తెలుస్తోంది. మరి సీజన్ 9లో రష్మి ఎంట్రీ ఉంటుందా లేదా అన్నది చూడాలి. ఇక సీజన్ 9లో కూడా నాగార్జున గారే హోస్ట్గా వస్తారని తెలుస్తోంది. మరి సీజన్ 9 ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.